సార్ ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుర్రు. ఎప్పుడు చూసినా గానీ 2 రోజులకోసారో, ఒక్క రోజుకొకసారో, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి కూడా అశోక్ సార్ అరెస్ట్ అనే వార్త వింటున్నాం. ఏంటి అసలు మీరు పోలీసోళ్ళకి చుట్టాలయిపోయారా? వాళ్ళు మీకు చుట్టాలయ్యారా? ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు సమస్య ఏందంటే నిరుద్యోగ అంశాలపైన క్లారిటీగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వాస్తవాలు మాట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్. దాని కారణంగా ప్రభుత్వాలకు మింగుడు పడడం లేదు. దాని ఫలితమే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 15 కేసులు పెట్టడం, ఈ గవర్నమెంట్ వచ్చినాక 4 కేసులు పెట్టడం. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే మీరు ఓయూకి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే 20 నెలల కాలంలో వాళ్ళు అధికారంలోకి రాగానే యూనివర్సిటీ ప్రొఫెసర్ల పోస్టులు నింపుతామని చెప్పారు. దాన్ని మళ్ళీ వాయిదా వేశారు, నిబంధనలు మార్చారు, గందరగోళం చేశారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ అయిపోయినది. 20 నెలల కాలంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదు. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది మొదలుపెట్టారు, శంకుస్థాపనలు చేశారు తప్ప నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ తీసుకొచ్చి, ప్రియా గాంధీ తీసుకొచ్చి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి పాల్గొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 20 నెలలు దాటిపై 21 మంత్స్కి వచ్చేసింది. 1% పని కూడా చెయ్యలేదు. ఆ చెయ్యని కారణంగా గత 20 నెలలుగా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే తక్షణమే ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడతామన్నారు. నేను ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే డిఎస్సి ఉద్యోగాలు పెంచండి, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచండి, టెట్టుకు సంబంధించిన గందరగోళాలు తొలగించమని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరొకసారి చేయడం జరిగింది. ఎన్నో ప్రెస్ మీట్లు మాట్లాడాము, ఎన్నో ఉద్యమాలు చేశాము, ధర్నాలు చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. వాళ్ళు పని చేస్తలేరు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నా. ఇదే నాకు తప్పిదం అవుతుంది. ఒకరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తారు, ఇంకో రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. టాస్క్ ఫోర్స్లోని సెంట్రల్ జోన్ అని కొందరు వస్తారు, సౌత్ జోన్ అని కొందరు వస్తారు, ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకొక చైతన్యపురి పోలీసులు వస్తారు. గందరగోళం. అంటే నిన్న నన్ను పోలీసులు తీసుకుపోయారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోయారు. ఎవరు తీసుకుపోయారు? సౌత్ జోన్ వాళ్ళు తీసుకుపోయారు. తీసుకుపోయిన 5 నిమిషాలకి సెంట్రల్ జోన్ వాళ్ళు వచ్చారు. అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళకే సంబంధం తీసుకుపోయిన అంశం తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయాన్ని కూడా నా అపార్ట్మెంట్ దగ్గర నా యొక్క డీటెయిల్స్ మళ్ళొక్కసారి రాసుకుపోవడానికి కోసం ఇప్పుడు 2 పోలీసులు నా అపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్కు అశోక్ సార్ అంటే ఇంత అది అని అంటారు? ఇలా ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు అనే అంశం పెద్ద సెక్టర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాదాపుగా 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే 50-60 లక్షల మందికి సంబంధించినటువంటి ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇస్తామని మాటలు దాటవేస్తూ హామీలు ఇవ్వడం లేదు. ప్రైవేటు రంగంలో కూడా ప్రణాళిక లేదు. లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం, ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది, ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఆ వచ్చిన కంపెనీలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ హైదరాబాద్ అనే మహానగరంలో నిజంగా తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే దొరకడం లేదు. ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్ రావడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఇయర్ క్యాలెండర్ లేకుండా, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ తెలియకుండా, దేని ప్రిపేర్ చేయాలో గందరగోళాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే ఇయర్ క్యాలెండర్ ఇస్తాం, ఒక పోస్టు ఖాళీ అయితే నెక్స్ట్ మంత్లోనే అది ఫిలప్ చేస్తాము, ఏ విద్యార్థులు ఏ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఏం మాట్లాడాల్సిన పని లేదు, అవి ఆటోమేటిక్గా అవే ఫిలప్ అవుతూ వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎన్ని అద్భుతమైనటువంటి మేనిఫెస్టోలు ఇచ్చి అద్భుతమైన మాటలు చెప్పి మాటలకి పరిమితమయ్యారు. ఒక్క ఉద్యోగం ఇయ్యని ఒక పరిస్థితి. అందుకే నిలదీస్తున్నా కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు కలిపిన 5089 డిఎస్సి ఉద్యోగాలు తప్ప ఇప్పటి వరకు మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యాలయమైన ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ విధంగా వస్తామని చెప్పేసి క్వశ్చన్ చేసి వస్తే అడ్డుకుంటామని చెప్పేసి పిలుపునిచ్చినాం.